ఇది వెళ్ళి వెతుకుతోంది? ఏదో వెతుక్కుంటోందిలే. ఏంటమ్మా వెతుకుతున్నా? కత్తి కోసమండి. కత్తి కోసమా? అవునండి. అమ్మా ఇప్పుడు కత్తి ఎందుకమ్మా? తాతయ్యని అమ్మమ్మని చంపడానికండి. చంపడానికా? పాపం వాళ్ళేం చేశారమ్మా? అంతా వాళ్ళే చేశారండి. మా అమ్మని తిన్నగా పెంచలేదండి. వాళ్ళ పెంపకం వల్లేనండి మా అమ్మ అలా దయ్యాలాగా తయారైందండి. అందుకే వాళ్ళని శిక్షిస్తానండి. అయ్యో దేవుడు, వాళ్ళు చావడానికి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. తప్పమ్మా, ఎంతైనా పెద్దవాళ్ళు, పైగా నీకు తాతయ్య అమ్మమ్మను. ఇంకోసారి అమ్మమ్మ అన్నారనుకోండి, హారతి పొలంలో దూకి ఆహుతి అయిపోతానండి. హారతి పళ్ళలో దూకడానికి నువ్వేమైనా అగ్గి పెట్టనుకున్నావా? ట్రంకు పెట్టంతున్నావు. పైగా ఇంటికొచ్చిన వాళ్ళని తిట్టడం మహా పాపమే. అతిథి దేవో భవ అన్న మాటను మర్చిపోయావా? వాళ్ళని పల్లెత్తు మాట అన్నావో నా మీదొట్టే. అయ్యో, ఒట్టి పెట్టి వాళ్ళని కాపాడేశారండి. లేదనుకోండి వాళ్ళని కూడా వాళ్ళ కూతురు దగ్గరికి పంపించేసేదానండి. అంత పెద్ద మాటలెందుకులేమ్మా, నీకోసం వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు. ఒక్కసారి అలా వచ్చి ఇలా వచ్చేసేయమ్మా, సరేనా? నా ప్రాణం పైన వాళ్ళ మొహం నేను చూడనండి. నా మొహం వాళ్ళకి చూపించనండి. వాళ్ళని వెళ్ళమని చెప్పండి. అయ్యో, చూడబోతే ఆ పంతులాస్తి కొట్టేసి అదృష్టం నాకు లేనట్టుంది. చూడమ్మా, నువ్వు గనక రాలేదంటే నా మీద ఏదో కేసు పెట్టి వాళ్ళు నన్ను జైలు పెట్టేస్తారమ్మా. అయ్యో, అయితే వస్తానండి. కాదండి, జైల్లోకి. మిమ్మల్ని పలకరించడానికి నేను వస్తానండి. అలా అయితే నేను బావిలో దూకి చచ్చిపోతాను. అయ్యో వద్దండి. ఎందుకే ఈ నానమ్మ గారు చేస్తానన్నారనా? కాదండి, మీరు దూకితే బావిలో నీళ్ళని బయటకు వస్తాయనండి. అంటే రావా? రానండి, స్కూల్కి వెళ్ళిపోతానండి. గీత అన్నమాట. అమ్మా, ఇలా వెళ్తే హాల్లో వాళ్ళు ఉంటారు కదండి, కాబట్టి పెరటి గుమ్మంలో నుండి వెళ్ళిపోతానండి. అయ్యో, ఇప్పుడు నేను వాళ్ళకి ఏమని చెప్పాలి? వదిన గారు, నీ సంగతి తేలుస్తానే. నిన్ను చంపుతా, ఖచ్చితంగా చంపుతా. నిన్ను వదలను. అమ్మో, అయ్యో. అవునే, ఆ గచ్చిబోలి గణేష్ గారితో నీ గొడవ ఎందుకైంది? ఆడొక బట్టే బాస్ గాడే మా మామ దగ్గర బట్టలు కుట్టించుకొని పైసలు లేకుండా పోతుండు. పైసలు ఏమని అడిగితే మా మామనే కొట్టనీకొచ్చిండు. ఆడితోని కొట్లాట జరిగిందే, రాయితోని కొట్టినా కదా నా వెనక పడిండు. ఎట్లనో తప్పించుకొని వచ్చిన. అమ్మ దొంగ వెదవా, అలాంటి వాణ్ణి ఊరికి వదలకూడదే, గట్టిగా శపించాలి. శపిస్తావా? అవును సుమి, ఇంకోసారి నీ జోలికొస్తే నాకు ఫోన్ చేయి, ఫోన్లోనే శపిస్తాను పింజారి వెదవని. ఇదిగో, ఇక నుంచి నువ్వు ఒంటరిగా తిరగద్దు సుమి. ఏ తిరిగితే ఏమవుతుంది? ఆ రౌడీ సన్నాసి దారి కాసి కొట్టినా కొట్టచ్చు సుమి. అందుకే కొన్నాళ్ళ పాటు మీ మామయ్య గారిని తోడుగా తీసుకురా. గట్లనేలే. ఒకవేళ మీ మామయ్య గారు రాకపోతే నాకు ఫోన్ చెయ్యి, నేను మీ ఇంటికి వస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం. నాకంటే నువ్వే ఎక్కువ పరిచయం అవుతున్నావేందే? ఆ రౌడీ నా వెంట పడినా భయపడేదాన్ని కాదే. నిన్నేం చేస్తాడో అని భయంగా ఉంది సుమి.
నువ్వు తోడుగా ఉంటే నన్నేం చేస్తాడే రా పోదాం. అమ్మో ఇంటి ముందర కాపు కాసుంటాడేమో, వెనక కుమ్మ నుంచి వెళ్దాం పద. వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఎందుకు మావా? నీకో గుడ్ న్యూసే. గుడ్ న్యూసా? ఓ పొద్దుగాల గుట్టిన కుండీలకు పైసలు ఇచ్చిండ్రా? ఛీ కాదు, మీ మామకి ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చిందే. హా? ఏందేంది? నీకు ఆర్టిస్ట్ గా ఛాన్స్ వచ్చిందా? ఏ సినిమా మామా? చెప్పలేను. హా? ఎందుకు చెప్పలే మామా? అబ్బా, పేరు చెప్పలేనే. హా? అది ఎందుకు చెప్పలేరు అంకుల్? కొంపదీసి చెప్పలేనంత గలిసిపెట్టి పెట్టిండ్రా ఏంది? ఛీ, 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 ఛీ. ఆ సినిమా పేరే చెప్పలేను. చెప్పలేకుండా విడిచిపెట్టు మావా. ఇంతకీ షూటింగ్ ఎప్పుడు మావా? రేపటి నుంచే. ఈరోజు రాత్రికే ఫ్లైట్. కాకపోతే మొత్తం ఫారెన్ లోనే షూటింగ్. ఓ 15 రోజులు నేను ఆ దేశంలోనే ఉండాలి. అమ్మో, మరి శ్వేత ఎక్కడ ఉంటుంది అంకుల్? ఇక్కడే అమ్మా. ఒకతేనా? ఆ, అవునమ్మా. నో, నేను ఒప్పుకోను అంకుల్. ఏమైందమ్మా? ఆ రౌడీ. రౌడీ ఏంటి? మళ్ళీ ఆ రౌడీ వచ్చాడా? వస్తా నేను ఊరుకుంటానా మావా? చంపుతా. నువ్వు హ్యాపీగా పోయి షూటింగ్ చేసుకో మావా. అయ్యో, ఆయన వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారే? నాకేం భయం లేదే. నాతో పాటే తీసుకెళ్దాం అనుకున్నా, కానీ 15 రోజులు షూటింగ్ అంటే మీ చదువు పాడైపోతుందమ్మా. అందుకనే మన సైకాట్రిస్ట్తో మాట్లాడాను. నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఆ ఇంట్లోనే ఉండొచ్చు. అవసరం లేదంకుల్, శ్వేత మా ఇంట్లోనే ఉంటుంది. మీరు తిరిగొచ్చే వరకు శ్వేతను నాతోనే ఉంచుకుంటాను. దానికి ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా. నాకేం ప్రాబ్లం లేదు మామా, దీంతోనే ఉంటా. శ్వేత ఒకసారి ఇలా రా. బ్యాంకాక్ లో షూటింగ్, సముద్ర తీరాన ఆ చింకు చిక్కు. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఏందే అదేంటి? ఆ రౌడీ గురించి చెప్పలేదేంటి? ఓ పాపమే, మా మామకి రాక రాక ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆ రౌడీ గురించి చెప్పిందే అనుకో, షూటింగ్ ఎందుకని కీనే ఉంటాడు. నా వల్ల మా మామ అవకాశాన్ని పోగొట్టుకోకూడదే, అందుకే చెప్పలే. మీ మామంటే నీకెంత ఇష్టమే సుమి? సరే, మా ఇంటికి వెళ్ళిపోదామా? గట్లనే మా మామకు చెప్పి బట్టలు తీసుకొని వస్తా. ఏంటేంటేంటేంటి? గచ్చిబౌలి గణేష్ గాడు నిన్ను చంపుదామని తిరుగుతున్నాడా? అవునండి, ఉదయం స్కూల్